ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి. అందును బట్టి ఎంతగానో వందనాలు తండ్రి. ఎన్నో విషయాలు తండ్రి మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈరోజు కూడా తండ్రి ఒక మంచి విషయాన్ని మీరు నేర్చుకొనబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా మనం తెలుసుకున్నటువంటి టాపిక్ అవ్వ ఆదాం గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఈరోజు మనం కయ్యేను హేబేలు గురించి తెలుసుకుందామండి. ఆల్రెడీ టైటిల్ పెట్టిందే మన అందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిందే. కయ్యేను హేబేలు అంటే ఎవరికి తెలియకుండా ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ మళ్ళా టైటిల్ పెట్టి ఇదే విషయాన్ని చెప్తున్నానంటే ఖచ్చితంగా దీనిలో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏదో ఉందని. అసలు కయ్యేను హేబేలు అంటే ఎవరు, వాళ్ళ జీవితంలోంచి మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటనేది ఈరోజు చూద్దాం. నేను ఈ కయ్యేను అంటే అర్థం ఏంటి, హేబేల్ అంటే అర్థం ఏంటి అని జీపీటీని అడిగినప్పుడు జీపీటీ ఏం చెప్పిందంటే కయ్యేను అంటే టు ఎక్వైర్ అనేటువంటి అర్థాన్ని ఇచ్చిందండి. అంటే తెలుగులో పొందుకోవడం, అందుకోవడం అనేటువంటి అర్థం అనమాట. అంటే మనకు అక్కడ ఆదికాండంలో 4వ అధ్యాయంలో కనబడుతుంది కదా, యెహోవా దయ వలన నేను మనుషుని సంపాదించుకున్నాను అంటారు హవ్వ గారు. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను. అంటే నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను లేదంటే పొందుకున్నాను అనేటువంటి అర్థాన్ని ఇచ్చేది ఏంటంటే కయ్యేను. ఈ కయ్యేనుకి అర్థం ఏంటంటే టు ఎక్వైర్ అని వచ్చిందనమాట. అలాగే హేబేలుకు కూడా అర్థం ఏంటని అడిగినప్పుడు బ్రీత్, ఊపిరి అనేటువంటి అర్థాన్ని ఇచ్చింది. ఊపిరి ఏంటని నేను ఆలోచించినప్పుడు దాని అర్థం ఏంటంటే తన యొక్క జీవితం, హేబేలు యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది. అంటే హేబేలు కొద్ది కాలం మాత్రమే బ్రతుకున్నాడు కదా, తర్వాత చనిపోయాడు కదా, తన జీవితాన్ని తెలియజేసే విధంగా దానికి బ్రీత్ అనేటువంటి అర్థాన్ని ఇచ్చింది. వెరీ గుడ్. ఇంతకీ కయ్యేను హేబేలు ఎవరో మన అందరికీ తెలుసు. ఆది దంపతులైనటువంటి హవ్వ ఆదాము యొక్క మొట్టమొదటి సంతానంగా పేరుగాంచిన వారే ఈ కయ్యేను హేబేలు. అదే చూడండి 4వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే హవ్వమ్మ గారు ఏమని చెప్తున్నారు, నేను యెహోవా దయ వలన మనుషుని సంపాదించుకున్నాను అంటున్నారు. మీరు బాగా ఆలోచించండి. అవ్వ ఆదాము ఎప్పుడు పిల్లలు కన్నారు? ఏదేని తోటలోంచి బయటికి పంపబడిన తర్వాత. అంటే దేవుడు వాళ్ళకి శాపాన్ని ఇచ్చి బయటికి పంపేశాడు. బయటికి పంపేసిన తర్వాత అవ్వమ్మ గారు కుమారుని కని ఏమని మాట్లాడుతున్నారు, యెహోవా దయ వలన నేను కుమారుని సంపాదించుకున్నాను అంటున్నారు. యెహోవా దయ వలన నేను సంపాదించుకున్నాను అనేటువంటి పదం హవ్వమ్మ గారు పలిగారంటే దాని అర్థం ఏంటి, వాళ్ళలో మార్పు వచ్చిందని మనకు క్లియర్గా కనబడుతుంది. తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మారారు, వాళ్ళ మనసును మార్చుకున్నారు. ఒకవేళ వాళ్ళ మనసును మార్చుకోకపోతే ఈ పదాన్ని చెప్పలేరు కదా. అర్థమవుతుంది మీకు? ఆదాము హవ్వ తోటలోంచి బయటికి గెంటివేయబడిన తర్వాత వాళ్ళ హృదయాలు కఠినం అవ్వలేదు, మారు మనసు పొందారు. అందుకే ఏమంటుంది, యెహోవా దయ వలన నేను మనుషుని సంపాదించుకున్నాను. అలాంటి భక్తిపరమైనటువంటి వచనాన్ని, భక్తిపరమైనటువంటి వాక్యాన్ని ఉపయోగించిందంటే ఆవిడలో భక్తి పునాదులు బలపడ్డాయనే విషయం మనకు అర్థమవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు వాళ్ళు మారు మనసు పొందారు, వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని సరిదిద్దుకున్నారు. సరిదిద్దుకున్న తర్వాత ఎవరిని కన్నారు? కయ్యేనుని కన్నారు. ఆ తర్వాత ఏమైంది చూడండి, తర్వాత ఆమె అతని తమ్ముడైన హేబేలును కనెను. తర్వాత తమ్ముణ్ణి, కయ్యేను యొక్క తమ్ముడిని హేబేలుని, రెండో కుమారుని కన్నదంట. చూడండి, హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరిచేవాడు. హేబేలు అంటే గొర్రెల కాపరి, గొర్రెలు మేపుకుంటాడనమాట. అలాగే కయ్యేను ఎవరంట? భూమిని సేద్యపరిచేవాడంట, అంటే వ్యవసాయకుడు అనుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. కొంతకాలం అయిందంట. అప్పుడు వాళ్ళ పొలం బాగా పండింది, అలాగే గొర్రెల మంద కూడా విస్తరించింది. విస్తరించినప్పుడు ఏం చేశాడు, హేబేలేమో తన మందలో ఉన్నటువంటి మంచి గొర్రెల్ని తీసుకొచ్చి దేవుడికి తెచ్చాడు. అదేవిధంగా కయ్యేను కూడా ఏం చేశాడు, తన పొలం పంటలో పండినటువంటి శ్రేష్ఠ భాగాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. దేవుడికి ఇచ్చిన తర్వాత ఏమైందో చూడండి, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యేనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. గుర్తుపెట్టుకోండి,
దేవుడు ఏం చేశాడంట, హేబేలు యొక్క అర్పణ ఏంటి, తన గొర్రె మందల్లో ఉన్నటువంటి బాగా క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు కదా, వాటిని దేవుడు స్వీకరించాడంట. కానీ కయ్యోని ఇచ్చినటువంటి వాటిని మాత్రం స్వీకరించలేదంట. ఇక్కడ ఎందుకు స్వీకరించలేదని చెప్పి అడిగితే క్రైస్తవ సమాజంలో 90% అందరూ మంచిగానే ఆన్సర్ ఇస్తారండి. కానీ ఒక 10% పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, అసలు కయ్యోని అర్పణని ఎందుకు దేవుడు స్వీకరించలేదో తెలుసా, హేబేలు అర్పణని ఎందుకు దేవుడు స్వీకరించాడో తెలుసా. మీ అందరికీ తెలియని విషయం నేను ఒకటి చెప్పబోతున్నాను. అది ఏంటంటే, దేవుడు నాన్ వెజిటేరియన్. దేవుడికి వెజ్ అంటే ఇష్టం ఉండదు, దేవుడికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. అందుకే దేవుడు ఏం చేశాడంటే హేబేలు యొక్క అర్పణ తీసుకున్నాడు అని చెప్తున్నారండి. దేవుడు నాన్ వెజిటేరియన్ ఎవరండి చెప్పారు? దేవుడు వెజ్ నాన్ వెజ్ లేదంటే అతను ఏ డ్రెస్ వేసుకుంటా అనేది చూడండి. మరి ఎందుకయ్యా మరి హేబేలు యొక్క అర్పణనే దేవుడు లక్ష్య పెట్టాడు, కయ్యేని అర్పణ ఎందుకు దేవుడు స్వీకరించలేదంటే అదే దేవుడు మాట్లాడుతూ చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు మాట్లాడతాడు. ఎంత చక్కగా మాట్లాడతాడు చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఏంటంట? విశ్వాసమును బట్టి. అంటే హేబేలులో ఉన్నది కయ్యేనులో లేనిది ఏంటయ్యా అంటే విశ్వాసము. హేబేలు తన యొక్క బలిని ఇచ్చేటప్పుడు, లేదంటే తన యొక్క అర్పణని తన యొక్క అర్పణని ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చాడు? విశ్వాసంతో ఇచ్చాడు, దేవునికి ఎంతో విధేయతతో ఇచ్చాడు. కానీ కయ్యేని ఇచ్చినప్పుడు ఆ విధేయత కనిపించలేదు. దేవుడు హేబేలుకి అర్పణ ఇచ్చినప్పుడు ఎంతో విధేయతతో విశ్వాసంతో దేవునికి ఇచ్చాడు. కానీ కయ్యేను మాత్రం ఆ విశ్వాసం కయ్యేనులో లేదండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నా చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. శ్రేష్టమైనది ఇచ్చాడండి. నిజం. అంటే మన యొక్క సంపాదించేటువంటి సంపాదనలో మనం ఏదైనా దేవుని వలన పొందుకుంటున్నామంటే, ఇప్పుడు మరి గొర్రెలు మేపుకున్నాడండి, ఆ గొర్రెలు ఎవరి వల్ల వృద్ధి పొందే? దేవుని వల్లే కదా. అంటే దేవుని వల్ల సంపాదించుకున్న దాంట్లో దేవునికి ఎలాంటిది ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు నీ మనసు ఎలా ఉండాలి? దేవుని పట్ల విశ్వాసంగా ఉండాలి, దేవుని పట్ల విధేయంగా ఉండాలి. నిజమండి. మనం ఎలా పడితే అలా పట్టుకెళ్ళి ఇచ్చేస్తే దేవుడు తీసుకుంటాడంటారా? తీసుకోరండి. దేవుడికి ఏదైనా మనం ఇస్తున్నామంటే అది మంచిదై ఉండాలి. దేవుడికి మనం ఇచ్చేది మంచిదై ఉండాలి, ఇచ్చే మన మనస్సు కూడా మంచిగా ఉండాలండి. నిజంగా హేబేలుని చూడండి, మీరు తన చరిత్ర అంతా చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఏంటో తెలుసా? హేబేలు నెమ్మది మనస్తత్వం కలిగిన వ్యక్తి, కానీ కయ్యోను కోపిష్టి. కయ్యోని యొక్క మనసే మంచిది కాదు, కానీ హేబేలు చాలా మంచివాడు. చాలా మంచి మనసుతో దేవుడి దగ్గర పట్టుకెళ్ళాడు. ఈరోజు నేను ఎంత సంపాదించుకున్నానంటే, ఇన్ని గొర్రెల మందలు నా దగ్గర ఉన్నాయంటే అది కేవలం దేవుని కృప. అందుకు దేవునికి నేను ఏం చేస్తానో తెలుసా? నా మంచి మనసుతో, దేవా నాకు ఈరోజు ఎంత ఆస్తిని సమకూర్చావంటే అది నీ కృప కదయ్యా, అందుకు నీకు నేను ఇచ్చేటప్పుడు నా యొక్క మనసు మంచిదై ఉండాలని చెప్పి మంచి మనసుతో మంచి వాటిని తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చాడండి హేబేలు. కానీ కయ్యేను తన యొక్క పొలం పంటలు శ్రేష్టమైనది ఇచ్చాడు, కాకపోతే తన మనస్సు, ఇచ్చే మనస్సు బాలేదు. అందుకే గుర్తుపెట్టుకుని, దేవుడు ఎప్పుడు కూడా మనస్సును చూస్తాడు ప్రియులారా. అంతేగాని హేబేల్ నాన్ వెజ్ తెచ్చాడని కయ్యేను వెజ్ తెచ్చాడు అనేది మాత్రం దాని అర్థం కాదు. నెక్స్ట్ మనం చదువుతాం ఏమైందో. నెక్స్ట్ 5వ వచనం. కయ్యేనును అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యేనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఏమైందంట? కయ్యేనుకి మిక్కిలి కోపం వస్తుందంట. ఎందుకు కోపం వస్తుంది? దేవుడు కయ్యోని యొక్క అర్పణని తీసుకోలేదు, హేబేలు యొక్క అర్పణ స్వీకరించాడు. హేబేలు యొక్క అర్పణని ఎప్పుడైతే స్వీకరించాడు కయ్యోనికి ఆటోమేటిక్గా కోపం వస్తుందండి. ఎందుకు కోపం వస్తుందంటే అసూయ. దేవుడు తనదే ఎందుకు తీసుకున్నాడు, నాది ఎందుకు తీసుకోలేదు, నేనేం తక్కువ చేశాను అని చెప్పి ఒక రకమైన అసూయ అండి. ఎందుకు బ్రదర్స్, ఈరోజు ప్రపంచాన్ని పాడు చేస్తుంది ఏదైనా ఉందంటే అసూయ. ఒకడి మీద ఒకడికి అసూయ. వాడు ఏదో చిన్న పని చేసుకొని 4 రూపాయలు సంపాదించుకొని ఏదో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే వాడిని చూసి అసూయ. ఎందుకు బ్రదర్ అసూయ? అసూయ పడడం వల్ల నీకేమొస్తుంది చెప్పు? సర్లే, వాడు కష్టపడి సంపాదించుకున్నాడు కదా, వాడిని చూసి నువ్వేం నేర్చుకోలే? నేను కూడా కష్టపడతాను, నేను కూడా కష్టపడి సంపాదించుకుంటాను, కష్టపడి సంపాదించి నేను కూడా కట్టుకుంటాను అనేటువంటి మనస్సు నీకు రావాలి తప్ప, వాడెందుకు బాగుపడిపోతున్నాడు, వాడే బాగుపడిపోతున్నాడు అనేటువంటి అసూయ మనుషుల్ని పాడు చేస్తుంది. ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. హేబేలు యొక్క అర్పణని దేవుడు తీసుకోగానే కయ్యానికి ఏమొచ్చిందంటే కోపం వచ్చిందంట. అంటే మీకు అర్థమవుతుందో చెప్పాను కదా, కయ్యను ఉత్తినే కోపపడేటువంటి మనిషిలా మనకు కనబడుతున్నాడు ఇక్కడ.
ఏమైందండి ఈరోజు అర్పణ తీసుకోలేదు దేవుడు. అర్పణ తీసుకోలేకపోయేసరికి ఏం చేయాలి కయ్యను? నిజంగా మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి కయ్యను అయితే ఏం చేయాలి? సర్లే, ఈసారికి దేవుడు నా అర్పణ తీసుకోలేదంటే నాలో ఏదో పొరపాటు ఉంది, ఈసారి నుంచి నేను ఏం చేయాలంటే మంచి మనసుతో తీసుకెళ్ళి దేవుడికి ఇస్తానని అనుకోవచ్చు కదా. అలా అనుకోలేదండి. తర్వాత ఏం జరిగిందో చూడండి. యెహోవా దేవుడే మాట్లాడుతున్నాడు డైరెక్ట్ కయ్యనుతో. యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. ఎందుకు కయ్యను కోపం? ఎందుకు ముఖం అలా పెట్టుకుని ఉన్నావు? ఏమైంది? నువ్వు నిజంగా మంచి పని చేస్తే తలెత్తుకొని తిరుగుతావు కదయ్యా. నువ్వు పాపం చేస్తున్నావా? నీలో సత్క్రియ లేదా? నీలో సత్క్రియ లేకపోతే నీ వాకిట ఏముంటుందంటే పాపం ఉంటుంది. నిజమేనండి. మనం మంచి పనులు చేసే కొద్దీ, మనం మంచిగా బ్రతికే కొద్దీ మనం పాపం చేసే అవకాశం ఉండదు. ఎప్పుడైతే మనం సత్క్రియలు అనగా దేవుని యొక్క పనిని మానేస్తామో ఈజీగా పాపం మనం ఇంట్లోకి ఎంటర్ అయిపోద్ది. ఇంట్లోకి ఎంటర్ అయిపోవడం అంటే ఏంటి? మన హృదయంలోకి ఎంటర్ అయిపోద్ది. అందుకే ఆల్వేస్ మనం దేనిలో ఉండాలి తెలుసా? దేవుని పనిలో ఉండాలి. దేవుని పనిలో లేమా ఖచ్చితంగా పాపం ఏమైపోద్ది? మన హార్ట్లోకి ఎంటర్ అయిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే నీ హృదయాన్ని మంచిగా ఉంచుకోవాలి. మంచిగా ఉంచుకోవాలంటే దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క పనులు నువ్వు చేయాలి. ఏం జరిగిందో చూద్దాం నెక్స్ట్. నీ ఎడల దానికి వాంఛ కలుగు, నీవు దాన్ని ఎరుదువు. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. సో దేవుడు మాట్లాడేశాడండి కయ్యన్తో. దేవుడు కయ్యన్తో మాట్లాడిన తర్వాత కయ్యను ఎవరితో మాట్లాడాడు? హేబేలుతో మాట్లాడాడు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. ఇప్పుడు హేబేలుతో కయ్యను మాట్లాడినప్పుడు దేనికోసం మాట్లాడుంటాడు? ఖచ్చితంగా ఆలోచించండి. దేనికోసం మాట్లాడుంటాడు? అర్పణ కోసమే ఖచ్చితంగా మాట్లాడుంటాడు. నేను అర్పించాను, దేవుడు నాకు తీసుకున్నట్రా అన్నయ్య, నీ తీసుకోలేదురా, మరి నువ్వు ఏరా, నువ్వు మంచి మనసుతో ఇవ్వచ్చు కదరా దేవునికి అంటే నేను మంచి మనసుతో ఇవ్వకపోవడం ఏంటి? నువ్వు చూసావా? అంటే నేను ఇస్తే చెడ్డదా, నువ్వు ఇస్తే మంచిదా? అలా ఉందిరా, నీకు నడుస్తుందిరా, అలా నడుస్తుందిరా అని. అలా కాదని అని అర్థం. మరి ఎలాగరా? అదేంటని అంత కోపపడుతావు? ఎందుకని కోపం? ఆ కోపం వల్లే కదన్నీ దేవుడు ఈరోజు నీకు తీసుకోలేదు. నువ్వు నాకు చెప్పేవాడు అంతటి అయిపోయావా? నువ్వు నాకు చెప్పేటంత గొప్పవాడు అయిపోయావా అనే విధమైన డిస్కషన్ జరుగుంటుందండి. చాలా డిస్కషన్ జరుగుంటుంది ఆ కయ్యేనికి హేబేల్కి మధ్య. జరిగిన తర్వాత ఏమైంది చూడండి. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడంటండి. ఎందుకంటే చంపేసేంత కోపం వచ్చిందంటే ఎస్ వచ్చిందండి. మీరు బాగా ఆలోచించండి. భూమి మీద మొట్టమొదటి హత్య చేసిన వ్యక్తికి ఎవరు నిలిచిపోయారో తెలుసు? కయ్యేనండి. అప్పుడు వరకు రక్తం ఎలా ఉంటుందో తెలీదు, పట్టుకొచ్చి చంపేయగానే వాళ్ళ తమ్ముడు యొక్క రక్తాన్ని చూసి ఏమైపోయి ఉంటాడండి? ఆలోచించండి. అంత దారుణంగా ఒక వ్యక్తిని చంపేసే అంత కోపాన్ని రప్పించింది ఏంటంటే అసూయ, కోపము. కోపం అనేది మర్డర్స్కి దారితీస్తుందండి. మాట మాట్లాడుకుంటారు. ఆ మాట కోపమే గొడవై ఆ గొడవే మర్డర్కి దారితీస్తుందండి. చంపేస్తున్నారండి. ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని చంపలేదా? ఎంత దారుణంగా చంపేశారండి. ఎందుకు చంపారు? అసూయ, కోపం. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి కోపం. అందుకే దేవుడు చెప్తాడు, నువ్వు ఎప్పుడైతే నీ సహోదరుడి మీద కోపపడతావో అప్పుడే నువ్వు నరహంతకుడివి. కోపం అనేది అంత డేంజర్ అండి. కోపపడే ప్రతి ఒక్కడు కూడా హత్య చేశాడంటే హత్య చేయడానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే కోపము. నువ్వు కోపం పడ్డావా, దాని తర్వాత నీకు అది ఎక్కువై దేనికి దారితీస్తుంది అంటే హత్యకి దారితీస్తుంది. కయ్యను చూడండి, కోపాత్ముడు, ముక్కు మీద కోపం అంటారు చూసారు, అలాంటి కోపం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడండి. ఏం చేశాడండి హేబేలు? ఏమైనా తప్పు పని చేశాడా? కయ్యేన్ని ఏమన్నా ఒక మాట అన్నాడా? ఏమీ అనలేదండి. అంతెందుకు, ఇప్పుడు కయ్యేను హేబేల్ని చంపేశాడండి. చంపేసేటప్పుడు హేబేలు తప్పించుకొని పారిపోలేడా? తిరగబడలేదా? కానీ ఎక్కడ తిరగబడినట్టుగా కనిపించడండి. తన అన్న చంపేస్తున్నా కానీ పాపం ఎక్కడ కూడా తిరగబడినట్టుగా మనకు దేవుడు రాయించలేదంటే చూడండి. అంత మంచివాడండి హేబేలు, చాలా మంచివాడు. ఎంత మంచివాడంటే నిజంగా చాలా మంచివాడండి. అందుకే దేవుడు హేబేలు గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడతాడో తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం చూడండి. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని, చూసారా, హేబేలు గురించి మాట్లాడుతూ హేబేలు అంటలేదు, నీతిమంతుడైన హేబేలు. చూసారా, దేవుడు హేబేలుని జ్ఞాపకం చేసుకునే ప్రతిసారి దేవుడికి ఏం గుర్తొస్తుంది తెలుసా? నీతిమంతుడు, న్యాయవంతుడు, విశ్వాసము గల వ్యక్తి అని చెప్పి గుర్తొస్తుందండి. అంటే ఎంత మంచిగా బ్రతుకుంటాడు హేబేలు, చాలా మంచివాడండి. అంత మంచివాడిని చంపడానికి ఎలా మనసు వచ్చిందయ్యా కయ్యేను నీకు? అంత మంచివాడిని ఇంకా చెప్పిన యేసు అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం చూడండి.
క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అంటే ఏంటి? యేసు ప్రభు గారి యొక్క రక్తం గురించి మాట్లాడుతూ, అంటే యేసు ప్రభు యొక్క రక్తం అంటే ఎంత పవిత్రమైనది, ఏ పాపము చేయకుండా మన కొరకు ప్రజలందరినీ రక్షించే రక్తం, ప్రజలందరినీ కాపాడే రక్తం, ప్రజల అందరికీ పాప విమోచన దయచేసే రక్తం. అలాంటి మహానుభావుడు, అంత గొప్ప వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తం గురించి మాట్లాడుతూ ఎవరితో పోలుస్తున్నారు? హేబేలుతో పోలుస్తున్నాడండి. హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు రక్తం, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్తం. అంటే మరి శ్రేష్టముగా పలికేటువంటి రక్తం యేసుక్రీస్తు వారిదైతే శ్రేష్టముగా పలికేటువంటి రక్తం ఎవరిది? హేబేలుది. అంటే హేబేలుతో యేసు ప్రభుని కంపేర్ చేస్తున్నారంటే ఎంత గొప్పవాడు హేబేలు! చాలా మంచివాడు, చాలా మంచివాడు అండి. ఎక్కడ కూడా వాళ్ళ అన్న మీద తిరగబడకుండా డైరెక్ట్గా దేవునికి కంప్లైంట్ ఇస్తారండి. చూడండి 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెహోవా దేవుడు వచ్చాడండి సీన్లోకి. నిజమైన నీతిమంతుడు, ఒక మంచివాడు, ఒక న్యాయవంతుడికి ఏదైనా తప్పు జరిగిందంటే దేవుడు ఎంటర్ అవుతాడు సీన్లోకి. నిజమండి, ఇంత మంచోడని మనం విన్నాం కదా, ఇంత నీతిపరుడని మనం విన్నాం కదా. నీతిపరుడికి, దేవుని యొక్క కుమారుడికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా దేవుడు ఎంటర్ అవుతాడు. చూడండి, అప్పుడు మనం ఎంటర్ అవ్వకూడదు, మనం ఎంటర్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఎంటర్ అవుతాడు. దానికి రుజువే ఇక్కడ చూడండి 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యేనును అడగగా అతడు నేను ఎరుగను. ఏంటండి దేవునికి ఇచ్చే సమాధానం ఏంటి? దేవుడు లాంటి గొప్ప దేవుడు వచ్చి ఒక ప్రశ్న అడిగితే జవాబు ఎలా ఉండాలి? వినయంగా ఉండాలి. వినయం కనిపించట్లేదు ఇక్కడ. నేను ఎరుగును, నాకు తెలీదు, నా తమ్మునికి నేను ఏమైనా కావాలవాడినా? ఏంటండి ఈ సమాధానం? ఎవరికి చెప్తున్నారు ఆన్సర్లు? మనిషిగా ఇచ్చేది ఇది రిప్లై, మనిషికి కాదండి, దేవాతి దేవునికి రిప్లై ఇస్తున్నప్పుడు ఎలా ఇవ్వాలి? ఎంత ఒబిడియన్స్తో ఇవ్వాలి? ఒబిడియన్సే లేదండి. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు దేవుడితో. చూడండి, నేను కావలివాడనా అనను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. దేవుడు శపించేశాడండి. నువ్వు చేసిన తప్పయ్యా, నువ్వు చేసిన తప్పు కాబట్టి నేను నిన్ను శపిస్తున్నానని చెప్పి శపించేశాడు. ఏమని శపించాడు చూడండి. ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలని సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమిని దిగులు పడుచు దేశదిమ్మరవై తిరుగుదువనెను. అంటే ఏంటి? నువ్వు దేశదిమ్మరవైపోతావు. నువ్వు ఈ భూమి మీద ఎంత ప్రయాసపడి దుక్కు దున్నినా నీకు రిజల్ట్ రాదయ్యా అని చెప్పేసాడండి. చెప్తే ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు జనరల్గా ఆ పొజిషన్లో మనమే ఉన్నాం అనుకోండి, కయ్యని పొజిషన్లో. ఎంత శాపాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం? అయ్యా తండ్రి క్షమించండి తండ్రి, తప్పైపోయింది తండ్రి, అంత పెద్ద శాపం నా మీద పెట్టకండి తండ్రిని బ్రతిమలాడుకుంటాం కదా. వెంటనే ఖచ్చితంగా దేవుడి దగ్గర వినయాన్ని చూపించి, విధేయత చూపించి, ఏదో తన దేవుని యొక్క పాదాలు పట్టుకొని అయినా సరే క్షమాపణ కోరుకొని ఏదో ఆ యొక్క శాపాన్ని పోగొట్టుకోవడానికి ట్రై చేస్తాం కదా. కానీ కయ్యాను ఏం చేస్తాడు చూడండి, 13వ వచనం. అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెలగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలువేబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనయ్యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవా తనను. నువ్వు నన్ను పంపించేసావు కదా భూమి మీద నుంచి, నేను ఎక్కడెక్కడో తిరుగుతాను, తిరిగిన తర్వాత ఎవడో ఒకటి నన్ను చంపకుండా పోతాడా, ఎవడో ఒకటి నన్నే చంపేస్తారులే, నేను చచ్చిపోతానులే అంటాడండి. అదే సమాధానం. దేవుడు లాంటి ఒక శిక్ష పెట్టినప్పుడు, లేదంటే దేవుడు లాంటి ఒక శాపాన్ని ఇచ్చినప్పుడు ఆయన శరణ వేడి, ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడాలి. కానీ ఏంటండి ఈ సమాధానం? నేను అలా నడుచుకుంటూ వెళ్ళిపోతానులే, దేశదిమ్మరనే తిరుగుతాను కదా, తిరుగుతాను, అలా తిరిగితే ఎవడో ఒకటి నన్నే చంపేస్తారులే, నన్ను చంపేస్తారులే ఎవరొకరు, నేను మళ్ళీ నీ దగ్గరికి రానులే. ఏంటండి పొగరు? దేవుడి దగ్గర ఎంత తగ్గుంటే అంత మంచిదండి. ఎంత దారుణమైనటువంటి విధంగా అసలు ఉండకూడదండి. చూడండి నెక్స్ట్. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యేనుని చంపిన యెడల వానికి ప్రతిదండని 7 అంతలు కలుగును. అలా అంటావా? అయితే నిన్ను ఎవడైతే చంపుతాడో వాడికి ప్రతిదండలు 7 అంతలు కలుగుతుందిరా. నీకు ఒక శిక్ష అయితే నిన్ను మించిన శిక్ష వాడికి ఇస్తానరా నేను. నీకు ఒకంత శిక్ష ఇస్తే వాడికి 7 అంతల శిక్షణ ఇస్తానని చెప్పాడండి. నెక్స్ట్ 7 అంతలు కలిగిన. మరియు ఎవడైనా కయ్యేను కనుగొని అతను చంపి ఉండకున్నట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసాడండి. దేవుడు ఆ కయ్యానికే ఒక గుర్తు వేసాడు. గుర్తు వేసరికి ఇంక కయ్యాని దేశదిమ్మరై జీవితాంతం తిరిగాడు, ముసలాడే చచ్చిపోయాడండి. ఎక్కడ సుఖం లేకుండా బ్రతికాడు. సుఖం లేదు, చచ్చిపోయాడు. చివరికి అలా సుఖం లేకుండా చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? దేనికి ఇది అంత, ఎందుకు ఇది అంత దారి తీసిందంటే కారణం ఏంటంటే కేవలం కోపం అండి. కోపం నుంచి వచ్చినటువంటి శిక్షలు ఇంత దారుణంగా ఉంటాయండి. ఎస్, కోపంతో చేసిన చిన్న పొరపాటు హేబేలుని చంపాడు. పోనీ దేవుడే వచ్చి డైరెక్ట్గా అడిగినప్పుడు క్షమాపణ కోరుకోవాలి కదా, కోరుకోలేదండి. క్షమాపణ కోరుకుంటే దేవుడికి ఎదురు సమాధానం ఇచ్చేటువంటి విధంగా మాట్లాడాడు. దేవుని ఎదుటి వినయం లేకుండా మాట్లాడాడు. దేవుని యొక్క విధేయత లేకుండా మాట్లాడాడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దేవునితో మాట్లాడే పద్ధతి అదే. చాలా జాగ్రత్తగా ఉండాలి.
చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే కయ్యను గురించి దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడతాడో చూడండి. కయ్యను గురించి దేవుడు ఎప్పుడు మాట్లాడినా యోధా రాసిన పత్రిక యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పుడు త్రోవలో అతురుముగా పరిగెత్తిరి. దేనికోసం మాట్లాడుతున్నాడు? ఒక చెడు కార్యం గురించి మాట్లాడుతూ, ఒక చెడు వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారు? అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? వారు కయ్యోను నడిచినటువంటి మార్గంలో నడిచిరి. అంటే ఒక చెడ్డ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు, ఒక చెడు కార్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకుంటున్నారు? కయ్యేని తీసుకుంటున్నారండి. కయ్యేను నడిచిన త్రోవలో నడిచారని చెప్పి కయ్యేని ఎగ్జాంపుల్ తీసుకుంటారంటే, ఒక చెడు వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కానీ, ఒక చెడు కార్యం గురించి మాట్లాడేటప్పుడు కానీ ఉదాహరణగా ఎవరైపోయారు? కయ్యేను అయిపోయాడండి. ఒక చెడుకు ఉదాహరణగా అయిపోయింది జీవితం కయ్యింది. ఎంత దారుణం అండి, చాలా దారుణం, చాలా సిగ్గుసేటండి. ఒరే ఎవరిలాగానే బ్రతికి నీడిలా బ్రతకరా బాబు, ఈడంత జీవితం వరస్ట్, ఆడితే తిరక్కరా, నువ్వు ఆడితే తిరిగితే పాడైపోతారా బాబు అని అంటుంటారు చూసారా? అలా కయ్యేను గురించి మాట్లాడుతున్నారు. ఎవరిలా ఈ భూమి మీద నువ్వు బ్రతకూడదంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ కయ్యంలో బ్రతకూడదని చెప్తున్నాడు దేవుడు. ఇంత దారుణంగా కయ్యని పరిస్థితి అయిపోయిందా? ఎస్, అయిపోయిందండి. అందుకే ఎప్పుడైనా సరే దేవుని దగ్గర చాలా తగ్గి ఉండాలి. ఇంకా చూడండి, మొదటి యోహాను 3వ అధ్యాయము 12వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై యుండెను కనుకనే కదా అంటున్నాడండి. అంటే ఏం మాట్లాడుతున్నాడు? మనం కయ్యోను వంటి వారే ఉండకూడదని చెప్తున్నారండి యోహాను గారు. ఎందుకు ఉండకూడదంటే, వాడు ఒక చెడ్డవాడు, చెడు క్రియలు చేసేటువంటి వాడు. వాడు చెడు క్రియలు ఎంత దారుణంగా చేస్తాడంటే తన సొంత తమ్ముణ్ణి చంపే అంత చెడ్డవాడు. అలాంటి వాడిలా మనం ఉండకూడదని చెప్తున్నారు. అంటే ఒక చెడు పని చేయకూడదు, ఒక మంచి పని చేయాలన్నప్పుడు హేబేల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. ఒక చెడు పని చేయకూడదు అన్నప్పుడు కయ్యన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారండి. ఒక చెడుకి, లేదంటే ఒక చెడు స్వభావానికి, లేదంటే ఒక చెడు వ్యక్తికి ఒక ఉదాహరణగా ఎవరు మారిపోయారంటే కయ్యను మారిపోయాడు. కయ్యను జీవితం మారిపోయిందండి. గుర్తుపెట్టుకుని ప్రియులారా, ఈరోజు మీరు ఆలోచించండి, మన జీవితాల గురించి ఆలోచించండి. మన జీవితం హేబేల్లా ఉందా, కయ్యనులాగా ఉందా? మన జీవితం, మన పేరు వినగానే దేవుడికి ఏది గుర్తుకొస్తుంది? ఒక కయ్యనులో ఒక చెడ్డ స్వభావం గుర్తొస్తుందా? ఒక హేబేల్లో ఒక మంచి విశ్వాసగా గుర్తొస్తున్నావా? ఒక హేబేల్ని చూడండి, ఎంత మంచివాడు, ఎంత విధేయత కలిగిన వాడు, దేవుడి కంటే శ్రేష్టమైంది ఇచ్చేటువంటి వాడండి. కానీ కయ్యను చూడండి, తన సొంత తమ్ముడిని చంపినటువంటి ఒక క్రిమినల్, ఒక వరస్ట్ ఫెయిల్యూర్లా మారిపోయాడండి. ఒక చెడు స్వభావం కలిగినటువంటి చెడ్డ వ్యక్తుల చరిత్రలో నిలిచిపోయాడండి. నీ జీవితంలో నువ్వు ఆలోచించు, నీ స్వభావం ఎలాంటిది? కయ్యంలో ఉట్టునే కోపం పడుతున్నావా? కోపం పడి నీ సహోదరుల మీద కోపం పెంచుకుంటున్నావా? ఇతరులని ద్వేషిస్తున్నావా? అలాంటి కయ్యని స్వభావం నీకు ఉండకూడదు. ఉంటే తన జీవితం మొత్తం పాడు చేసుకున్నాడు. భూమి మీద శాంతి లేదు, భూమిని విడిచిన తర్వాత కూడా శాంతి లేదు కయ్యానికి. ఆలోచించండి, భూమి మీద శాంతి లేదు, భూమి మీద దేశదిమ్మరై తిరిగాడు, భూమిని విడిచిన తర్వాత కూడా శాంతి లేదు, నరకంలో కాలుతున్నాడు. కానీ హేబేల్ చూడండి, తన జీవితంలో కొద్ది దినాలకు బ్రతికినప్పటికీ కూడా నీతిగా బ్రతికాడు, న్యాయంగా బ్రతికాడు, మంచిగా బ్రతికి ఒక విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడ్డాడండి హేబేలు. యేసుక్రీస్తునంతటి మహానుభావుడు యొక్క రక్తాన్ని పోల్చేటప్పుడు హేబేలు రక్తంతో పోలుస్తాడండి, ఎంత గొప్పవాడు. అలాంటి హేబేల్లో మన జీవితం ఉండాలి తప్ప కయ్యేను లాంటి జీవితం మనకు ఉండకూడదు. వెరీ గుడ్. కోపాలు ఉన్నాయంటే ఇప్పటి వరకు ఎన్ని కోపాలు ఉన్నాయి పక్కన పెట్టు, ఎంత ద్వేషం ఉందో పక్కన పెట్టు, అన్నీ పక్కన పెట్టు. నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావు నీ మనసుకు తెలుసు, నీ హార్ట్ మీద చేసుకో. తండ్రి, నిజమే తండ్రి, ఇప్పటి వరకు కయ్యేను స్వభావం లాంటిది తండ్రి నా స్వభావం. ఇప్పటి వరకు కయ్యేను ఏ త్రోవలో అయితే నడిచాడో నేను అదే త్రోవలో నడిచాను తండ్రి. కానీ ఇక మీద నేను అలా నడవాలనుకోవట్లేదు తండ్రి. ఒక హేబేలు ఎలాగైతే మంచి మార్గంలో నడిచాడో, హేబేలు తన జీవితంలో నీ కొరకు మంచిగా ఎలా అయితే బ్రతికాడో నేను అలా బ్రతకాలనుకుంటున్నాను తండ్రి. నాకు సహాయం చేయండి తండ్రిని మీరు శరణ వేడండి. కయ్యేనులా కఠినపరచబడకండి, కఠిన హృదయంతో ఉండకండి. మీ హృదయాన్ని కరిగించుకోండి దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర మీరు పడండి, దేవుని శరణ వేడండి. దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. మీరు ఎన్ని తప్పులు చేశారో నాకు తెలియదు, మీరు చేసిన తప్పులు మీకు తెలుసు. దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోండి, దేవుడి దగ్గర ఖచ్చితంగా క్షమాపణ కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. ప్రియులారా, కయ్యేనులా మనం అస్సలు ఉండకూడదు. హేబేలులాగా మనం ఉండాలి తప్ప కయ్యేనులా మనం ఉండకూడదు. ఈరోజు అడుగుదామా, తండ్రి నేను ఎన్నో తప్పులు చేశాను తండ్రి, నన్ను క్షమించండి తండ్రి. నేను ఎంతో వ్యక్తిని తండ్రి, కోపం పడేటువంటి వ్యక్తిని తండ్రి, నన్ను క్షమించండి తండ్రి, నా మనసును మార్చండి తండ్రి అని చెప్పి దేవుణ్ణి అడుగుదామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు, నన్ను కృప చూపించారు తండ్రి, అందును బట్టి వందనాలు తండ్రి. నిజమే తండ్రి, కయ్యేను లాంటి స్వభావం తండ్రి ఇప్పటి వరకు మాకు ఉంది తండ్రి.
కానీ ఇక మీదట తండ్రి కయ్యేనులో మేము బ్రతకూడదు తండ్రి. మా హృదయాల్ని కఠినపరుచుకునే వ్యక్తులుగా మేము ఉండకూడదు తండ్రి. అయ్యా, మీ దగ్గర మేము ఒప్పుకుంటున్నాం తండ్రి, మేము ఎన్నో తప్పులు చేసాం తండ్రి. మాలో ఎంతో కోపం నిండి ఉంది తండ్రి, ఎంతో కఠినత్వం నిండి ఉంది తండ్రి. మాలో దయ లేదు తండ్రి, జాలి లేదు తండ్రి. తండ్రి, ఆనాడు కయ్యను ఎలాగైతే కఠిన హృదయంతో తన తమ్ముడైన హేబేలుని చంపాడో, ఈరోజు ఎంతో కోపంతో ఎంతో ద్వేషంతో ప్రతి సహోదరుని నేను ద్వేషించాను తండ్రి, నన్ను క్షమించాను తండ్రి. తండ్రి, కానీ ఈ రోజు నుంచి నేను మంచిగా బ్రతకాలనుకుంటున్నాను తండ్రి. నా హృదయాన్ని మార్చుకొని బ్రతకాలనుకుంటున్నాను తండ్రి. హేబేలులా మంచిగా బ్రతకాలనుకుంటున్నాను తండ్రి. నీతిపరుడుగా నేను చనిపోవాలనుకుంటున్నాను తండ్రి. నా కఠినత్వాన్ని నా నుంచి తొలగించండి తండ్రి. నేను అంత కఠినంగా ఉండలేను తండ్రి. తండ్రి, మీరు ఈ రోజు నాకు ఊపిరిచ్చారు కాబట్టి నేను బ్రతుకున్నాను తండ్రి. అయ్యా, నన్ను క్షమించండి తండ్రి. నేను మంచిగా బ్రతికి తండ్రి నీలో ఎదగడానికి సహాయం చేయండి తండ్రి. మా జీవితాలు మార్చుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఇంత గొప్ప ఆత్మీయ సందేశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. కయ్యని హేబేలు నుంచి నేను నేర్చుకున్నాను తండ్రి. హేబేలులా నేను బ్రతకాలి తండ్రి. దానికి మీ సహాయం దయచేయమని, ఇంతవరకు మాట్లాడిన నీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.